హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య రావులాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ప్యూర్ అండ్ ష్యూర్ ఆర్గానిక్ గ్రీన్ గ్రామ్ ఆర్గానిక్ పల్సెస్ తీసుకుంటున్నాను పెసరట్టు కోసం. ఇది చాలా హెల్దీ. సో 1 కప్ పెసర్లను తీసుకుంటున్నాను. అయితే ఈ 1 కప్ ఆఫ్ పెసర్లు తీసుకుంటున్నాం కదా, దీనికి సమానం కాకుండా అంటే హాఫ్ కప్ రైస్ తీసుకోవాలి. సో ఇందులోకి క్రిస్పీగా రావడానికి 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయాలి. మెంతులు యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది, కలర్ బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ పోసి చక్కగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసి కడిగేసిన వాటర్నంతా వంపేసి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి 7 to 8 అవర్స్ అవి నాననివ్వాలి. సో ఇవి నాననివ్వాలి. ఇప్పుడు పొట్టు తీసిన అల్లం, వెల్లుల్లి, 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసర్లని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసి అల్లం కూడా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కలర్ కోసం. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని డైరెక్ట్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయాలి. ఎందుకంటే మన మినపప్పు దోశ పిండిలాగా బయట పెట్టేస్తే ఇది పులియదండి, ఇది పాడైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలి. దోశ ప్యాన్ వేడెక్కాక ఈ పెసరట్టు ఈ మిక్స్చర్ని దోశలాగా వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేయాలి, చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. పెసరట్టు బాగా కాలింది. సో ఇప్పుడు పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. మన వేడి పెసరట్టు అయితే రెడీ. టమాటో చట్నీ యాడ్ చేసుకొని తినాలి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సౌజన్య రావులాస్.